నేను చదువుకున్నాను. నా అంత చదువుగాడి ప్రపంచంలో ఎవరు లేరు. బైబిల్ చదవన కాస్ట్తో 18 సంవత్సరాల వయసులో, అప్పుడు నాకు 18 సంవత్సరాల వయసు, కానీ బైబిల్ సైమన్ లాంటి అయ్య గారు ఏం చెప్పారంటే, బైబిల్ ఎవరు రాసి అడిగితే బైబిల్ రాసింది సాక్షాత్తుగా దేవుడే, నువ్వు చదివితే దేవుడే మాట్లాడుతున్నట్టు అని చెప్తే, ఎవరో చెప్తుంటాం కాదు, నేను చదవాలి, నా కళ్ళతో చూసి చదవాలని. చదవాలంటే నాకేమొచ్చి ఉండాలి? 18 సంవత్సరాల వయసులో సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా పలక బలపం తీసుకుని 1వ తరగతిలో వెళ్ళి కూర్చున్నాను. నన్ను చూసిన పొంతులమ్మ గారు లేరు, పిల్ల భక్తులు కూడా పరవైపోయారు. అంటే చుట్టూ ఇటు ఉండేది. సరే, వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకున్నారు, చదువుకి వయసు సంబంధం లేదని చదివించారు. 1 నుంచి 3, 3 నుంచి 5 పెద్దవాడిని 5 తీసుకెళ్ళిపోయారు. 7వ తరగతి వచ్చింది, 6 సబ్జెక్టులు. పబ్లిక్ పరీక్ష వచ్చింది, 6 సబ్జెక్టులు. కష్టపడి రాశాను, రాకనక పగలనక. నేను రాసిన రైటింగు ఆ దిద్దే భక్తులకి అర్థం కాక 6 సబ్జెక్టులకి పెట్టారు 0. ఒక్క సబ్జెక్టుకి 1 మార్కు దుర్మార్గుడు. చదువులో 0, కులంలో 0, ఎత్తులో 0, అందంలో 0. టోటల్గా నేను 0 కానీ. 0కి విలువ లేదు. విలువ లేని 0 పక్క మట్టి నెంబర్ 1గా యేసు నా పక్క నిలబడి, ఈనాడు ఈ ప్రపంచమంతా ఈ 0ని దేవుడు నెంబర్ 1గా మార్చి దేవుడు మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం.